బాగున్నారా అల్లుడు గారు? బయలుదేరదాం అల్లుడు గారు. ఎక్కడికి? అదేంటి అల్లుడు గారు, ఆ రోజు పంతులు గారు చెప్పారు కదా, మర్చిపోయారా? నాకు ఆఫీస్లో పనుంది. కానీ మా ఇంట్లో మీతో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అల్లుడు గారు. క్యాన్సిల్ చేసుకోండి. అలా అంటారేంటి అల్లుడు గారు? మీరే కాస్త అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఆచారం కాదు, ఆఫీస్ వ్యవహారం. రానంటే ఎలా అల్లుడు గారు? ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. అయితే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అలా అంటావేంట్రా? నిన్నొదిలేసి ఎలా వెళ్తారు? అసలు వెళ్లాల్సిందే నువ్వు. చెప్పవేంటి భవానీ? మీరు చెప్పి అందరూ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను అత్తగారిల్లు అమ్మగారిల్లు అంటూ తిరిగితే ఆఫీస్లో పనులు ఆగిపోతాయి. వీలు కాదు అంటున్నాను. కానీ ముహూర్తం దాటిపోతుంది బాబు. అక్కడ 3 కోట్ల బిజినెస్ పోతుంది. పర్వాలేదా? అది కాదు తమ్ముడు గారు, ఇక్కడ 3 రాత్రులు గడిచాయి, అక్కడ ఇంకో 2 రాత్రులు మిగిలిన్నాయి. రాత్రిలో కదా ఉండాల్సిందే. అలాంటప్పుడు డేలో చేంజ్ చేస్తాను, రాత్రికి వస్తాను. కావాలంటే మీతో పాటు శ్రీవల్లిని తీసుకెళ్ళండి. ఆడపిల్లని ఒంటరిగా తీసుకెళ్ళకూడదు బాబు. నేను మీ ఇంటికి రావడం ముఖ్యమా, జంటగా రావడం ముఖ్యమా? మీరు రావడం ముఖ్యం అల్లుడు గారు. శ్రీవల్లి, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేదా నేను సాయంత్రం వచ్చే వరకు వెయిట్ చేయి. నేను వెయిట్ చేస్తా. ఇద్దరం కలిసే పోదాం. మీరు ఆఫీస్కి పోయి రండి. గౌతమ్, రా. ఏంటి, ఏదో జరిగిపోయినట్టు అంత బాధపడుతున్నారు? మా వాడు వస్తానని చెప్పాడు కదా. మనసులో ఏం పెట్టుకోకండి బాబుగారు. వాడికి పని అంటే ప్రాణం. చూస్తూనే ఉన్నారు కదా, మీరే అర్థం చేసుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఏమైందని గట్ల రంది పడుతున్నారు? గన్ని పొద్దుగోకినాక వస్తానన్నారు కదా. మేమిద్దరం కలిసి వస్తాం, మీరు పోండ్రి. చీకటి అవ్వకముందే రండి తల్లి, మేము ఎదురు చూస్తూ ఉంటాం. అన్నట్టు అన్నయ్య గారు,
ఎలాగూ వాడు మీ ఇంటికొస్తానన్నాడు కదా అని తూతూ మంత్రంగా వసతులు ఏర్పాటు చేయకండి. కాస్త సదుపాయాల మీద దృష్టి పెట్టండి. అసలే వాడు అడ్జస్ట్ కాలేడు. అలాగేనమ్మా, ఉంటాం. అమ్మా శ్రీనిధి, వాసంతి, బయలుదేరదామా? అలాగే మావయ్య. శ్రీనిధి పద. వెళ్ళొస్తాం. మంచిది బాబు గారు. వస్తామండి. వస్తాం వదినా. పద. జాగ్రత్త అమ్మా. అమ్మా, బయలుదేరదామా? వెళ్ళొస్తాం అమ్మా. వస్తామమ్మా. గట్నే నాన్న. శ్రీనిధి పద. బాయ్. బాయ్. ఏం నీళ్ళు ఇంకా రాకపోయే? రావుకాలం వచ్చేస్తుంది, జల్దీ బయలుదేరండి అని చెప్పినా ఇంటరా నా మాట? బామా, ఎందుకంత కంగారు? వస్తారులే. అగో నా మనవరాలు వచ్చేస్తుంది. పద. కమలా, నా మనవరాలు పిల్లగాడు ఏరే? నానా, ఏంటి ఎవరు మాట్లాడరు? మా తమ్ముడు శ్రీవల్లి సాయంత్రానికి వస్తారంట బామ్మ. గదేందే? పిల్లని పిల్లగాడిని తోలుకురానికి పోయిన మీతోని రాక మళ్ళా పొద్దుగుకి వచ్చిదేంది? ఏందే ఎవరు సప్పుడు చేరు? ఏంటి ఎవరు మాట్లాడరు? ఏం చెప్పాలత్తమ్మా, వాళ్ళు సాయంత్రం వస్తారట. కమలా, ఊరుకో. అమ్మా, పొరుగురేం కాదు కదా. అబ్బాయి అమ్మాయిని తీసుకుని వచ్చేస్తాడు. ఇదేళ్ళొల్లిరా నాకు తెలవక అడుగుతా. పిల్ల పిల్లగాడు పొద్దుగాలే రావాలే, గది ఆచారం. మరి ఇదేంది? అరే, మంచి చెడ్డ ఏం లేదా మీకు? మనకి మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి బామ్మ, కానీ బావకి బిజినెస్లున్నాయి కదా, ఇప్పుడు రావటం వీలు కాదంట. శ్రీనిధి, నీకెందుకే పెద్దవాళ్ల విషయం? మా తమ్ముడికేదో మీటింగ్ ఉందంట, సాయంత్రానికి ఇద్దరూ కలిసొచ్చేస్తారు. గా పిల్లగాడైతే రాలే, శ్రీవల్లినైనా మీ అమ్మ తోలుకు రావచ్చు కదా, గిట్ల ఇడిచిపెట్టి వస్తుందా? శ్రీవల్లి అబ్బాయితోనే వస్తానందత్తమ్మా. అదేం కాదు, బావనే అక్కని రానియలేదు. శ్రీనిధి, మతిపోయిందా నీకు? కాస్త నోరు మూసుకో. ఏంది రాగిది? ఏం జరుగుతా ఉంది? నాకైతే ఏం సంజైతలేదు. పిల్లని పిల్లగాడు రానికి పోవుడేంది? గాడేమన్నా లొల్లైందా ఏంది? అమ్మా, అలాంటిదేం లేదు. అబ్బాయి అమ్మాయితోనే వస్తాను అన్నాడు. కొత్త జంట కదా, ఇద్దరూ జంటగా వస్తేనే బాగుంటుందని అమ్మాయి కూడా ఆగిపోయింది. అంతే, నువ్వేం కంగారు పడకు. సాయంత్రం కల్లా వచ్చేస్తారులే అత్తమ్మా.
ఏంటమ్మా శ్రీవల్లి, మీరు మీ పుట్టింటికెళ్తున్నారా లేకపోతే పుణ్యక్షేత్రాలకెళ్తున్నారా? అదేంటత్తమ్మా గట్లంటుండ్రు? ఏదో వెళ్లేది 2 రోజులకు ఇన్ని బట్టలెందుకు, ఇంత లగేజ్ ఎందుకు అంటున్నాను. ఇవన్నీ మీ కొడుకు బట్టలే అత్తమ్మా. గాయన ఏ పూట ఏ బట్టలు వేసుకుంటాడో తెలియదాయే. గందుకే గాయనకి ఏం తక్లీఫ్ కావద్దని అన్ని డ్రెస్సులు పెడుతున్నా. అంతేనా? వాణ్ణి అక్కడే సెటిల్ చేసేస్తావా? అయ్యో అత్తమ్మా, గట్లంటున్నారేంది? మా తల్లిగారింట్లోండే కర్మ గాయనకే ఉంది. రాను రాను అన్నవాణ్ణి రైట్ అనిపించావు కదా. ఏందత్తమ్మా, మీ కొడుకు మా ఇంటికొచ్చుడు మీకిష్టం లేదా ఏంది? అయ్యయ్యో, అలాంటిదేం లేదులే, ఏదో సరదాగా అన్నానులే. చిన్నమ్మగారు, మీరడిగిన కొబ్బరికాయలు, అగరబత్తులు, పూజ సామాగ్రి అన్నీ తీసుకొచ్చానమ్మగారు. అక్కడ పెట్టు. శ్రీవల్లి, ఈ పూజ సామాగ్రి అంతా ఎందుకు? ఏంలే అక్క, నేను అత్తింట్లో కాలు పెట్టి ఇయాటికి 3 రోజులైతుంది కదా. ఇయాల మళ్ళా తల్లిగారింటికి పోతున్నా కదా. పోయేటప్పుడు దారిలా పెద్దమ్మ తల్లి ఉంటది. గా పెద్దమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి తల్వాల బియ్యం ముడుపు కడతానని మొక్కుకున్నా. గందుకే ఇదంతా. నేనియాల దేవుడసంటి మనిషిని లగ్గం చేసుకుని గింత పెద్దింట్లో అడుగుపెట్టినంటే గది గా పెద్దమ్మ దయనే కదమ్మా. మొక్కు తీర్చాలా వద్దా? తీర్చాలి. అక్క, తల్వాల బియ్యం ఉన్నాయి కదా, గన్లకెళ్ళి ఒక 5 పిడికిళ్ళు తీసి ముళ్ళెగట్టు. పోయేటప్పుడు నేను తీసుకుపోతా. అలాగే శ్రీవల్లి, నేను కడతాలే. మొత్తానికి మీ పెద్దమ్మ తల్లి చూపు మా వాడి మీద మెండుగానే పడిందమ్మా. లేకపోతే ఊహు అనేవాడు ఊ అంటున్నాడు, నై అనేవాడు సై అంటున్నాడు. అంతా నీ చలవేనమ్మా. ఆ వంకీశ్వర్ అన్నది నిజమే అన్నమాట. ఈయనకి కొడుకు అల్లం, కోడలు బెల్లంలా కనిపిస్తున్నారు. నా కర్మ, ఈయనకి నా మర్మం అర్థం కావట్లేదు. ఇంకేం చూస్తున్నారు? మీరు పదండి. శ్రీవల్లి, నువ్వు బట్టలు సర్దుకో, నేను మిగతావన్నీ రెడీ చేస్తాను. ఇంకేమైనా కావాలంటే చెప్పు. గట్నే అక్క. సో ప్రైస్ కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సమ్రాట్, విల్ మీట్ ఆఫ్టర్ 10 minutes. సమ్రాట్ బాబు, ఈ మధ్య చక్రి బాబు కొత్త డిజైన్లు చేసి అద్దరు కొడుతున్నాడు కదా బాబు. ఆల్ ద బెస్ట్ రా. రేపు అగ్రిమెంట్కి అన్ని ఏర్పాట్లు చూడు. షూర్. చక్రి బ్రో, నాకు చిన్న డౌట్. ఏంటి? నిజం చెప్పు, ఈ డిజైన్స్ అన్నీ నువ్వే చేసావా?
లేక ఎక్కడైనా కాపీ కొడుతున్నావా? అదేంటి అంత మాట అన్నావు? ఈ డిజైన్స్ అన్ని నేను రెడీ చేసినవే. ఇంకొకరి డిజైన్ని కాపీ కొట్టాల్సిన అవసరం నాకేంటి? చిల్ బ్రో, ఏదో జోక్ చేశాను. ఎందుకన్నా టెన్షన్ పడుతున్నావు? కష్టార్జితం. కాపీ అంటే కంగారు పడరా? ఓకే. హలో, నేను శ్రీవల్లిని. ఏంటో చెప్పు. ఎప్పుడు వస్తుండ్రు? టైం అవుతుంది. దేనికి? గదేంది మర్చిపోయినరా? మా ఇంటికి పోవాలి కదా. ఇంటికే కదా, తొందరే ఉంది. గట్ల కాదు, మనం జల్దీ పోతే. చూడు, నాకు ఆఫీస్లో పనుంది, అది చూసుకొని వచ్చేస్తా. అయినా ఇక్కడ నుంచి మీ ఇంటికి జస్ట్ హాఫ్ అన్ అవర్, అంతే కదా? గట్ల కాదు, దారిలో చేరంత పనుంది, చూసుకొని పోవాలి. ఏంటది? మీరు రండి చెప్తా. చిన్న మీటింగ్ ఉంది, చూసుకొని వస్తా. ఎంతసేపు అవుతుంది? ఫోన్ పెట్టే. చీకటి పడక ముందే పెద్దమ్మకి ముడుపు కట్టాలి. ఈయన ఎప్పుడు వస్తారో ఏందో. అత్తయ్య, త్వరగా కానివ్వండి, మా తమ్ముడు శ్రీవల్లి బయలుదేరుంటారు. అక్కడ పెట్టు, అది మా తమ్ముడికి. ఇవన్నీ ఒక్కడే తింటాడా? అవును, తింటాడు. నీ నోటికి తాళం వే. ఇవన్నీ తింటే బావగారు బాత్రూంలోనే పడుకుంటారు. కమలా, ఎంతసేపమ్మా బజ్జీ అయినీకి? అయిపోతున్నాయి అత్తయ్య. గణపతి, రే గణపతి. ఏంటనమ్మా? కొత్తలుడికి శ్రీవల్లికి కొత్త బట్టలు కావాలి, తెచ్చినవా లేదా? తెచ్చానులేవే, ఎప్పుడో తెచ్చిపెట్టాను. కమలా, నీ బిడ్డ అల్లుడు బయలుదేరిండ్రా? చీకటవుతుంది. బయలుదేరి ఉంటారులే అత్తయ్య. ఏ గట్ల చూడకపోతే ఓసారి ఫోన్ చేయరాదు? అబ్బా, నువ్వెగరకు బామ్మ, నేను చేస్తాను మా పిన్నికి. ఏమండి, ఫోన్ ఇవ్వండి. హలో పిన్ని గారు, నేను వాసంతిని. ఏంటి? శ్రీవల్లి మా తమ్ముడు బయలుదేరారా? వాడి పనులు ఎప్పుడు పూర్తయితాయో, ఎప్పుడొస్తాడో నాకు మాత్రం ఏం తెలుసు? అంటే పొద్దు పోతుంది కదా పిన్ని. పోకుండా ఆపు. అదేంటి పిన్ని గారు? లేకపోతే ఏంటి, వాడక్కడికొచ్చి నిద్రపోవడమే కదా. ఎందుకంత హైరాణ పడతారు? వచ్చేస్తాడులే. అది కాదు పిన్ని గారు, ఇది 4వ రోజాయే. రాత్రి అవ్వక ముందే ఇక్కడికి చేరుకుంటే మంచిదని. అయితే అల్లుడు గారికే ఫోన్ చేసి కనుక్కోమను మీ అత్తయ్య గారిని. ఇదిగో నీ పుట్టింటి వాళ్ళ నుంచి ఫోను, మాట్లాడు. హలో, శ్రీవల్లి బయలుదేరారా? ఓసారి అమ్మకి వదినా. అత్తయ్య, శ్రీవల్లి. అమ్మ శ్రీవల్లి, అల్లుడు గారు వచ్చారా? వస్తుండ్రమ్మా, ఏం పరేషాన్ గాకు, మేము వచ్చేస్తాంలే. ఇందులో పరేషాన్ అవడానికి ఏముందమ్మా, అంతా చూస్తూనే ఉన్నాం కదా. అబ్బా గట్లా అనకమ్మా, గనికి మీటింగ్ ఉంది, గది అయిపోగానే వస్తారు, మేం బయలుదేరతాం. చీకటి పడుతోందమ్మా, దారిలో మొక్కు తీర్చుకుంటానన్నావు కదా. అన్నీ అయితే అమ్మా, పెద్దమ్మ తల్లికి మొక్కు ముట్ట చెప్పే వస్తాం. గైనొచ్చుడే లేటు, వచ్చిండంటే
అర్ధగంటలో మీ ముంగటుంటాం. అమ్మా నేను ఫోన్ చేస్తా, గట్ల రంది పడకు. నువ్వేంటి అలా చూస్తున్నావు? వెళ్ళి పనులు చూసుకో. సరే అత్తయ్య.